శ్రీ గురుభ్యో నమః. 5వ అధ్యాయం 22వ శ్లోకం. అంతకు ముందు శ్లోకంలో అక్షయ సుఖం అంటే శాశ్వత ఆనందం గురించి చెప్పిన కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో మనం నిత్యం అనుభవించే ప్రాపంచిక సుఖాలు ఎంత ప్రమాదకరమో హెచ్చరిస్తున్నారు. ఓం ఏ హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. పదపదానికి అర్థం తెలుసుకుందాం. ఏహి ఎవరైతే సంస్పర్శజ ఇంద్రియాలు విషయ వస్తువులతో కలవడం వల్ల కలిగే భోగాః భోగాలు సుఖాలు దుఃఖయోనయ దుఃఖానికి కారణభూతములు తే అవి ఆది అంతవంతః మొదలు మరియు చివర కలిగినవి అంటే తాత్కాలికమైనవి. కౌంతేయ ఓ కుంతి పుత్ర న రమతే రమించడు తేషు వాటియందు బుధః అంటే వివేకి జ్ఞాని అయినవాడు రమించడు. తాత్పర్యం తెలుసుకుందాం. బయట ప్రపంచంలో ఉన్న విషయాల వలన కలిగే భోగాలు అన్నీ దుఃఖానికి కారణాలు. ఒకవేళ సుఖాలు వచ్చినా అవి కొద్ది కాలమే ఉంటాయి, కానీ కలకాలం ఉండవు. కాబట్టి జ్ఞాని అయినవాడు ప్రాపంచిక విషయాల వైపు కన్నెత్తి కూడా చూడడు. ప్రాపంచిక విషయాలు విషయ వాసనల మీద విరక్తి కలిగి ఉండాలని కిందటి శ్లోకంలో చదువుకున్నాం. అలా ఎందుకు కలిగి ఉండాలి అనే ప్రశ్నకు సమాధానము పరమాత్మ ఇక్కడ చెబుతున్నాడు. విషయ ఇంద్రియ సంయోగం వలన కలుగు సుఖము వాస్తవ సుఖము కాదు. పైకి కొంచెం సుఖంగా తోచినా ఎక్కువ దుఃఖం కలిగి ఉంటుంది. కాబట్టి దానిని దుఃఖయోనయ అని పరమాత్మ ఇక్కడ చెప్పాడు. సౌఖ్యం తు బిందు మాత్రేన దుఃఖం పర్వతమేవచ అంటే మొదట బిందు మాత్రంగా సుఖంగా అనిపించిన వెనువెంటనే పర్వతమంత దుఃఖం వచ్చి మీద పడును. కాబట్టి కోరికలు తీరడం వలన వచ్చే సుఖములు క్షణికములు, ఎప్పటికీ నిలిచి ఉండవు అని తెలుస్తుంది. మనం సుఖం అనుభవిస్తున్నాము అంటే దాని వెనువెంట వచ్చే దుఃఖంను కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. అవి ఆది అంతములతో కూడి ఉన్నవి, వస్తూ పోతూ ఉంటాయి. ఇది తెలుసుకున్న జ్ఞాని వివేకవంతుడు వాటి జోలికి పోడు, వాటి యందు విరక్తి కలిగి ఉంటాడు. కాబట్టి ప్రాపంచిక విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపకుండా ఉంటే చాలు. ఈ సుఖదుఖాలు మనలను అంటవు. మనకు ఎక్స్రే తీసినప్పుడు మనకు బాహ్య శరీరం కనపడదు, లోపల ఉన్న ఎముకలు కనబడతాయి. అలాగే మనం ఏ వస్తువుతో కానీ ఎవరితో కానీ సంగం పెట్టుకుంటే ముందు మనలో ఉన్న వివేకము జ్ఞానము అనే ఎక్స్రే కిరణాలను వాటి మీద ప్రసరింపచేసి వాటి నిజస్వరూపం తెలుసుకొని ప్రవర్తించాలి. నతేషు రమతే బుధః అనే దాని అర్థం ఇదే. కాబట్టి ఏ విషయమును గాని వస్తువును గాని పైపైన చూడకుండా విచక్షణతో అంతరాంతరములలోనికి చూసి వివేచనతో ప్రవర్తిస్తే దుఃఖం కలదు. ఇది తెలియని అజ్ఞానులు పై తలుకు బెలుకులు చూసి మురిసిపోయి ఆ విషయ సుఖములను అనుభవించి గోతిలో పడుతున్నారు. గాలమును తగులుకున్న చేప వలె వినాశనమును కొని తెచ్చుకుంటున్నారు. ఎట్లాగంటే చేప మాంసపు ముక్కను చూసి ఆనందపడి నిజమని నమ్మి దాన్ని తింటుంది, కానీ దానిలోన నిగూఢంగా దాగి ఉన్న గాలమును అది చూడలేదు. ఫలితంగా దానికి మృత్యువు వస్తుంది. ఈ శ్లోకంలో పరమాత్మ మనకు 2 విషయాలు తెలియజేశారు. 1, ప్రతి సుఖం వెనక ఎంతో కొంత దుఃఖం ఉంటుంది. 2, సుఖం కానీ దుఃఖము కానీ శాశ్వతములు కావు, వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి వీటి కొరకు ఆరాటపడడం మంచిది కాదు. ఆత్మ సుఖం శాశ్వతం, ఎన్నటికీ నశించదు. మనస్సును బాహ్య వస్తువుల మీద కన్నా లోపల ఉన్న ఆత్మతో అనుసంధానం చేస్తే కలిగే సుఖము శాశ్వతము. విషయ సుఖమును చిన్న దీపంతో పోలిస్తే ఆత్మసుఖమును అస్తమయం లేని సూర్యునితో పోల్చవచ్చు. దీపం ఎప్పుడైనా ఆరిపోవచ్చు, కానీ ఆత్మ భాస్కరుడు ఎన్నడూ ఉపశమించడు. దీపం వద్దకు పురుగులు చేరినట్టు మానవులు దీపం దగ్గరకు చేరి మాడిపోతున్నారు. ఇదే అజ్ఞానం.
అందుకే జ్ఞానులు, తెలివిగలవారు సూర్యరశ్మిని ఆశ్రయించి వేడిని, వెలుగును, ఆరోగ్యమును పొందుతున్నారు. ఇంద్రియ సుఖాలు చిన్న చెరువు లాంటివి, క్షణకాలంలో ఎండిపోతాయి. ఆత్మానందము సముద్రము వంటిది, అది ఏ కాలములో కూడా తరగదు. ఈ భేదము తెలుసుకున్న మహనీయులగు వారు విషయభోగములందు విరక్తి కలిగి ఆత్మానందమునే ఆశ్రయించుచున్నారు. సుఖాలన్నీ దుఃఖాలతో అంతమవుతాయి అని తెలుసుకోవాలి. రెండింటికి సిద్ధపడి ఉండాలి. ప్రాపంచిక విషయాలు అనుభవించేటప్పుడు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా తట్టుకోగలగాలి. సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండాలి. సమాన స్థితి అలవరుచుకోవాలి. ఇది మొదటి మెట్టు. రెండో మెట్టు ప్రాపంచిక విషయాలను, విషయవాంఛనలను పూర్తిగా వదిలిపెట్టాలి. మనస్సులో కూడా వాటి గురించి ఆలోచన, సంకల్ప వికల్పాలు కలగకూడదు. ఎంతటి ధనవంతుడైనా, అధికారులైనా, విద్యావంతుడైనా, బలవంతుడైనా ప్రాపంచిక విషయాలపై పరిగెడితే అతడు భగవంతుని దృష్టిలో తెలివి తక్కువ వాడే అని తెలుపుచున్నది. ఈ విషయవాంఛలకు లోనయ్యి దాసుడైన వాడు ఎవరైనా ఉన్నారా అంటే పురాణాలలో యయాతి మహారాజు ఒక ఉదాహరణ. చంద్రవంశపు చక్రవర్తులలో యయాతి మహారాజు కథ చాలా విశిష్టమైనది. ఇది కేవలం ఒక రాజు కథ మాత్రమే కాదు, మనిషి కోరికలకు అంతం ఉండదని, అనుభవించే కొద్దీ అవి పెరుగుతాయే తప్ప తరగవని చెప్పే ఒక గొప్ప పాఠం. యయాతికి 2 భార్యలు, దేవయాని మరియు శర్మిష్ఠ. దేవయాని రాక్షస గురువు శుక్రాచార్యుని కుమార్తె. శర్మిష్ఠ వృషపర్వుడు అనే రాక్షస రాజు కుమార్తె. ఒక చిన్న గొడవ కారణంగా శుక్రాచార్యుని ఆగ్రహానికి భయపడి శర్మిష్ఠ దేవయానికి దాసిగా వెళ్లాల్సి వస్తుంది. యయాతి దేవయానిని పెళ్లి చేసుకున్నప్పుడు శర్మిష్ఠ కూడా ఆమెతో పాటు యయాతి రాజభవనానికి వెళ్తుంది. కాలక్రమేణా యయాతి శర్మిష్ఠను కూడా రహస్యంగా గాంధర్వ వివాహం చేసుకుంటాడు. దేవయానికి యయాతి వలన 2 కుమారులు, యదువు, దుర్వసుడు. శర్మిష్ఠకు 3 కొడుకులు, ద్రుహ్యుడు, అనువు, పూరుడు జన్మిస్తారు. ఈ విషయం తెలిసిన దేవయాని కోపంతో తన తండ్రికి ఫిర్యాదు చేస్తుంది. తన కుమార్తెకు అన్యాయం చేసినందుకు ఆగ్రహించిన శుక్రాచార్యుడు యయాతికి తక్షణమే ముసలితనం రావాలి అని శాపం ఇస్తాడు. శాపం వలన యయాతి వెంటనే ముసలివాడైపోతాడు. కానీ అతనికి ఇంకా జీవితాన్ని అనుభవించాలనే కోరిక, అంటే విషయవాంఛలు తీరలేదు. శుక్రాచార్యుడిని ప్రార్థించక, నీ ముసలితనాన్ని ఎవరైనా తీసుకుంటే వారి యవ్వనాన్ని నువ్వు పొందుతావు అని శాప విమోచనం చెబుతాడు. యయాతి తన కొడుకులను పిలిచి తన ముసలితనాన్ని తీసుకుని వారి యవ్వనాన్ని ఇమ్మని కోరతాడు. పెద్ద కొడుకులు 4 నిరాకరిస్తారు. చివరి కొడుకైన పూరుడు మాత్రం తండ్రిపై ప్రేమతో తన యవ్వనాన్ని ఇచ్చి తండ్రి ముసలితనాన్ని తాను స్వీకరిస్తాడు. కొడుకు యవ్వనంతో యయాతి 1000 సంవత్సరాల పాటు అన్ని సుఖాలను అనుభవిస్తాడు. అయినా అతనికి తృప్తి కలగదు. అప్పుడు అతనికి ఒక గొప్ప సత్యం అర్థమవుతుంది. నిప్పులో నెయ్యి పోస్తే మంట ఎలా పెరుగుతుందో, కోరికలు తీర్చుకునే కొద్దీ అవి పెరుగుతాయి తప్ప నశించవు అని అర్థమవుతుంది. వెంటనే యయాతి తన యవ్వనాన్ని తిరిగి పూరుడికి ఇచ్చేసి అతడిని రాజుగా పట్టాభిషేకుణ్ణి చేస్తాడు. ఆ పూరుడి వంశమే పౌరవ వంశం. అందులోంచే తర్వాత పాండవులు, కౌరవులు పుట్టారు. యయాతి తపస్సు చేసుకొని మోక్షాన్ని పొందుతాడు. అట్టి విషయ లోలత్వమును, అంటే కామ క్రోధాదులను, కోరికలను విడిచిపెట్టిన వాడే సుఖము పొందగలడని పరమాత్మ పై శ్లోకంలో చెప్పబోవుచున్నాడు. హరి ఓం తస్సత్.